మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. ముఖ్యంగా ఓయో రూమ్స్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓయో రూమ్స్ వచ్చేసి మనం చూస్తున్నాం, చాలా ఎక్కడ చూసినా కూడా అటు కాలనీస్లో కూడా ఓయో రూమ్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లోనైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి చర్య తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఓయో రూమ్స్ పెడితే మరి పిల్లలు ఖరాబ్ కాకపోతే ఏమవుతారు? ఈయనే ఎస్ఆర్ నగర్లో కాలేజ్లు ఉన్నాయి, దాని పక్కనే ఓయో రూమ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా నిజంగా దీనికి సంబంధించి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి అటు బాబా ఫసీయుద్దీన్ కావచ్చు, అటు జిహెచ్ఎంసీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. నిజంగా రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఓయో రూమ్స్ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, నా ఆఫీస్ ఇక్కడనే ఎస్ఆర్ నగర్ కాలనీలోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఓయో రూమ్ ఉంది. సో ఇట్లా చేస్తే కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి నిజంగానే ఇది గవర్నమెంట్ చేస్తున్న తప్ప, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎంతవరకు ఇవ్వడం కరెక్ట్, ఎంతవరకు ఇవ్వడం తప్పు, ఇవి ఏ ప్లేస్లో ఉండాలి, ఏ ప్లేస్లో ఉండకూడదు అని చెప్పేసి దీనికి సంబంధించి చర్య కూడా తీసుకోవాలి. సో దీనికి సంబంధించి బాబా ఫసీయుద్దీన్ కూడా ఓయో రూమ్స్కి సంబంధించి గట్టిగా మాట్లాడడం జరిగింది. సో నిన్న మాట్లాడాడు కాబట్టి ఈరోజు బాబా ఫసీయుద్దీన్ అయితే లైన్లోకి తీసుకుందాం. ఇవి ఏ ప్లేస్లో ఉంటే కరెక్ట్, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి కూడా ఒక్కసారి జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇది ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి, అటు కాలేజ్ పోయే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అవి కాలేజెస్ ఉన్న స్పేస్లో అవి ఉండకూడదు, అవి ఎక్కడ ఉండాలని కూడా కరెక్ట్గా ఆలోచించాలి. నేను మెయిన్గా ఒక ఈరోజు మార్నింగే న్యూస్ చూడడం జరిగింది ఓయో రూమ్స్కి సంబంధించి. ఒకసారి ముందు అయితే చదివి వినిపిస్తాను. హైదరాబాద్లో ఓయో రూమ్స్ భారీగా పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే బోర్డులను మార్చేసి రాత్రికి రాత్రే ఓయో బోర్డులను పెట్టుకుంటారంట. రాత్రి అంతా ఇదంతా నడుస్తుంది. రెసిడెన్షియల్ ఏరియా కావచ్చు, అటు రోడ్ల పైన కావచ్చు, రాత్రే బోర్డులు పెట్టేసుకుంటున్నారు ఓయో రూమ్స్ బోర్డ్స్. ఎందుకంటే డిమాండ్ బాగా పెరిగిపోతుంది కదా, డిమాండ్ బాగా వస్తుంది, డబ్బులు బాగా వస్తున్నాయి, సంపాదన ఏ రకంగా సంపాదించగలదో అర్థం కాక ఈ ఓయో రూమ్స్ బోర్డులు పెట్టుకొని సంపాదిస్తున్నారు. విషయం ఏంటంటే ఓయో రూమ్స్ రెసిడెన్షియల్ పేరు మీదనే కొనసాగుతున్నాయి. నిజానికైతే ఓయో రూమ్స్ కమర్షియల్, కానీ అధికారుల నిర్లక్ష్యం మామూలు తీసుకోకపోవడంతో ఓయో రూమ్స్ రాత్రికి రాత్రే ఏర్పాటు అవుతున్నాయి. నిజమే, దీనికి సంబంధించి ఒక ట్యాక్స్ పెట్టాలి. ఆ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ పెడితే ఎందుకు పెడతారండి? అది 10 సార్లు ఆలోచిస్తారు ట్యాక్స్ ఉంటే. సో దీనికి సంబంధించి ఆ ట్యాక్స్ పెడితే పెట్టాలా వద్దా, ఏ టైంలో పెట్టాలి, ఏంది అనేసి ఉంటాయి కాబట్టి తెలుస్తుంది. అందుకే రాత్రి బోర్డులు ఎందుకు పెడతారంటే ట్యాక్స్ లేదు కాబట్టి రాత్రికి బోర్డులు పెట్టేసుకుంటున్నారు. ఓయో రూమ్స్ రెసిడెన్షియల్ కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. నిజమే, ఇటు మనం చూసుకోవచ్చు. సరే, మనం ఇప్పుడు బయటికి వెళ్తాం, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తుంటే పిల్లలు అడుగుతారు, మమ్మ ఇది ఏంటి అంటే మనం ఏం చెప్తాం? ఓయో రూమ్ అని చెప్తామా కదా? సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఆలోచించాలి. అటు కాలేజ్కి సంబంధించి కాలేజెస్ దగ్గర తీసేసేయాలి, స్కూల్కి సంబంధించి స్కూల్స్ దగ్గర తీసేయాలి. దీనికి సంబంధించి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ మాట్లాడింది వాస్తవమే. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం కూడా కరెక్టే. సో దీనికి సంబంధించి మనం ఫసీయుద్దీన్ని లైన్లోకి తీసుకుందాం. వాళ్ళు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? బాగున్నా తల్లి, చెప్పండి. సో బాబా ఫసీయుద్దీన్ గారు బాగా మాట్లాడారు మొన్న ఓయో రూమ్స్ గురించి. కౌన్సిల్ మీటింగ్ మొత్తం మీదే నడుస్తుంది. సో ముఖ్య చెప్పండి సార్. అసలు ఈ ఓయో రూమ్స్ గురించి మీరు మాట్లాడింది వాస్తవమే, కరెక్టే అది. సో దానికి సంబంధించి మీరు ఎట్లా థాట్ వచ్చింది, మీకు ఏ రకంగా వచ్చింది? వాస్తవం ఏంటంటే అమ్మా, జిహెచ్ఎంసీకి మేజర్ రెవెన్యూ సోర్సెస్ వచ్చేది ఒకటి ట్యాక్స్ నుంచి వచ్చేది, మేజర్ సోర్స్ వస్తుంది ట్యాక్స్ నుంచి. అది కమర్షియల్ ట్యాక్స్ అయినా రెసిడెన్షియల్ ట్యాక్స్ అయినా జిహెచ్ఎంసీకి మేజర్ సోర్సెస్ అనేది ట్యాక్స్ నుంచి వస్తుందమ్మా. దాంతో పాటుగా ఏదైతే మన అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ హోర్డింగ్స్ ఉన్నాయో అది కూడా మేజర్ గా వచ్చే సోర్స్, ఫైనాన్షియల్ సోర్స్ వచ్చేది జిహెచ్ఎంసీకి. అలాంటి సోర్స్ కీలకంగా ముఖ్యంగా వచ్చేది ఫైనాన్షియల్ సోర్స్ ఏదైతే ట్యాక్స్ వస్తున్నాయో దాని వల్ల మొత్తం కూడా
ఏమంటారు అంటే కమర్షియల్ గా రెసిడెన్షియల్ పర్పస్ గా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుంటున్నారు. అది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అంటే ఏంటమ్మా రెసిడెన్షియల్, ఒక ఫ్యామిలీస్ ఉండడానికి రెసిడెన్షియల్ గా ఇస్తున్నాం. దాన్ని వాళ్ళు ఓయో రూమ్స్ గా కన్వర్ట్ చేసేసి లేకపోతే హాస్టల్ రూమ్స్ గా కన్వర్ట్ చేసి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ వాళ్ళని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసినప్పుడు అది టోటల్ గా వాళ్ళు ఏం వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని ఏం చేస్తారు వాళ్ళు ఓయో రూమ్స్ గానో బాయ్స్ హాస్టల్స్ గానో గర్ల్స్ హాస్టల్ గానో చేసి లేదంటే ఏమైనా దాంట్లో ఫుడ్ స్టాల్స్ అవి ఏర్పాటు చేసుకొని దాంట్లో రెస్టారెంట్స్ రన్ చేస్తారు. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ దగ్గర రికార్డులో చూసుకుంటే మాత్రం రెసిడెన్షియల్ పర్పస్ లోనే ఉంది, అది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కిందనే ఉంది. కానీ వాళ్ళు మాత్రం కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు. వాళ్ళైతే రూపాయికి 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు. జిహెచ్ఎంసీ ట్యాక్స్ పే చేసే విషయంలో రాగానే రెసిడెన్షియల్ అని చెప్పి జిహెచ్ఎంసీ కళ్ళగొప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మేజర్ గా జిహెచ్ఎంసీ యొక్క ఖజానాకు డోకబడ్డట్టే అమ్మ. కాబట్టి దాన్ని ఏమన్నాం అంటే క్లియర్ గా జిహెచ్ఎంసీకి ప్రభుత్వాన్ని వాళ్ళు మోసం చేస్తున్నట్టే. జిహెచ్ఎంసీ ప్రభుత్వం బిల్డింగ్ కట్టేటప్పుడు ఏమని తీసుకున్నారు పర్మిషన్ వాళ్ళు, మేము రెసిడెన్షియల్ కావాలి రెసిడెన్షియల్ పర్పస్ అని అపార్ట్మెంట్ పర్మిషన్ G+5 పర్మిషన్ తీసుకుంటున్నారు. G+5 అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెంటనే ఒక 2-3-4 నెలలు 5 నెలలు లేకపోతే అనుకుంటే 1 year నడిపించేసి దాన్ని వెంటనే ఓయో రూమ్ గానో లేకపోతే బాయ్స్ హాస్టల్ గానో గర్ల్స్ హాస్టల్ గానో డైవర్ట్ చేస్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ టోకరా కొడుతున్నారు కదా. మళ్ళా పోయి మా ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ పోయి అక్కడ కాదు మీరు కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారని మేము ట్యాక్స్ వేసేదాకా కూడా వాళ్ళు స్పందించడం లేవు, ముందుకు రావడం లేదు. ఒకవేళ మా జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందించి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి వాళ్ళను కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ట్యాక్స్ వేసినప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు, కళ్ళు కప్పడానికి కోర్టును కూడా మిస్గైడ్ చేద్దాం, బల్దియాను కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తే కోర్టు మిస్గైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళపైన అందరికీ మనం జిహెచ్ఎంసీ తరఫున మన జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఎవరైతే ఇట్లా రెసిడెన్షియల్ పర్పస్ తీసుకొని జిహెచ్ఎంసీ కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ పర్పస్ గా ఉండి ఓయో రూమ్లు కానీ హాస్టల్స్ కానీ ఎవరైతే నడిపిస్తున్నారో ఏ కమర్షియల్ యాక్టివిటీ ఎవరైనా నడిపిస్తున్నారో వాళ్ళందరి పైన 1 నుంచి 10 ఏళ్ల ఫైన్ వేసి ఆ బిల్డింగ్ ను సీజ్ చేయని పక్షాన ప్లస్ వాళ్ళకి 10 ఏళ్లు ఫైన్ వేయమని చెప్పడం జరిగిందమ్మా. సో ఇంకో విషయం ఫసీద్దీన్ గారు, ఓయో రూమ్స్ ఉన్నాయి కానీ అవి కాలేజెస్ పక్కన స్కూల్స్ పక్కన ఇట్లా కూడా ఉన్నాయి. దాని గురించి మీరు ఏ రకంగా చూస్తున్నారు, అదెంతవరకు కరెక్ట్? వాస్తవం ఏంటంటే అమ్మా ఓయో రూమ్స్ లో జరుగుతున్న నిర్వాహకము చాలా బాధాకరమైన విషయం. హాస్టళ్ల పక్కన జూనియర్ కాలేజీల పక్కన స్కూల్స్ పక్కన ఉండటం వలన దాంట్లో కొద్దిగా పోలీస్ శాఖ ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు అదేవిధంగా పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ కానీ మిగతా వింగ్స్ కానీ దానిపైన కట్టడి చేస్తున్నారు. కొన్ని అసాంఘిక శక్తులు కానీ అదేవిధంగా ఏదైతే దాంట్లో చెడు వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం ఏవైతే కొంతమంది శక్తులు చేస్తున్నారో వాళ్ళపైన పోలీస్ శాఖ కఠిన చర్య తీసుకున్నప్పుడు కూడా సమాజంలో ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఉందమ్మా. పోలీస్ శాఖ కానీ జిహెచ్ఎంసీ కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ వాళ్ళతో పాటుగా ముఖ్యంగా హైదరాబాదీ యొక్క భారత పౌరుడు యొక్క వాళ్ళు మొట్టమొదటి బాధ్యత వహించాలి. అక్కడ పక్కన ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ అయితే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ 900 కానీ లేదంటే బల్దియా కానీ బల్దియా టోల్ ఫ్రీ నంబర్ కానీ ఫోన్ చేసి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి హైదరాబాదీ పైన ఉన్నదమ్మా. సో ఇల్లీగల్ యాక్టివిటీ అయ్యే వరకు ఎందుకు చూడాలంటారు మేడం? ఒకటి చూడండి, ఇప్పుడు ఏ సమస్య అయినా ఏదున్నా ప్రభుత్వం కానీ చట్టం దృష్టికి వచ్చేదాకా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. చట్టం మొత్తంగా నిఘా వేస్తుంది, చట్టం తన వ్యవస్థలో మొత్తం కూడా ప్రతి దానిపై నిఘా వేస్తుంది, దాన్ని మొత్తం కూడా వాచింగ్ చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఎట్టుంటాయో అంటే 4 గోడల మధ్య జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ ఓయో రూమ్స్ లో కానీ అదే విధంగా వేరే యాక్టివిటీస్ కానీ చేసినప్పుడు వాళ్ళు సమాజంలో ఒక మాట చెప్పి అలా రెంట్కి వచ్చేస్తారు, కానీ చేసే యాక్టివిటీస్ వేరేగా ఉంటాయి. అది ఎవరో పోలీస్ నిఘా ఎంత చేసినప్పుడు కూడా ఒక సిటిజన్ బాధ్యత కూడా వహించాలి కదమ్మా. ఒక భారత పౌరుడిగా ఒక సిటిజన్ గా హైదరాబాదీగా సమాజం బాగుండాలంటే వాళ్ళ కూడా పాత్ర పోయించాలి కదా, వాళ్ళ సేవలు కూడా ఉండాలి కదా. ఎంత జిహెచ్ఎంసీ అనేది ఇప్పుడు బల్దియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంత చేసినప్పుడు కూడా థ్యాంక్లెస్ జాబ్ అమ్మా. ఎంత చేసినప్పుడు లాస్ట్ మళ్ళా థ్యాంక్లెస్ ఉంటుంది. మళ్ళీ అక్కడ మొదటికి రాగానే పబ్లిక్ ఏమంటారు, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్టు. ఇప్పుడు ప్రభుత్వ శాఖ అన్ని శాఖలలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోటి మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇది 2 డిపార్ట్మెంట్ ఎట్లాంటి డిపార్ట్మెంట్స్ అంటే థ్యాంక్లెస్ జాబ్. ఎంత చేసినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ చిన్న తప్పు కానీ విమర్శలు వచ్చేస్తుంటాయి. కానీ ఈ విమర్శ చేసే కన్నా ముందు ఒక భారత పౌరుడిగా ఒక హైదరాబాదీగా ప్రతి ఒక్కరు తమ బాధ్యత వహించాలి. వాళ్ళు చూడాలి తమ చుట్టుపక్కల ఏమైతుందని చూడాలి బాధ్యత. ఎందుకంటే ఆ సమాజంలో వాళ్ళు కూడా బాధ్యత కూడా మంచిదే కదా, వాళ్ళు కూడా పౌరులే కదా, వాళ్ళు కూడా తీసుకోవాలి. అయినప్పటికీ వాళ్ళు చేయాలి. ఎంత చేయబడినప్పుడు కూడా జిహెచ్ఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా చాలా గట్టిగా పెట్టింది. చాలా కఠినమైన చర్యలు పోలీస్ శాఖ తీసుకుని చట్టంలో కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయి.
అయినా ఏది అయినప్పటికీ కూడా ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉన్నది. సో ఇవి కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర తీసేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా సార్? ఇప్పుడు ఉన్న అధికార పార్టీ వాళ్ళే కానీ మీరు కూడా ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అక్కడ మేడం ఇది యాక్చువల్ గా అయితే కాలేజీ కాడ స్కూల్స్ కాడ ఉన్నదాన్ని పోలీస్ శాఖను మేము కోరామంటే తీసేయడం అంటే అమ్మ అట్లా ఇప్పుడు ఒక దగ్గర చెడైందని చెప్పి మొత్తం చెడుగా చూడాల్సిన పద్ధతి కాదు అది. ఒక దగ్గర చెడు అయితే మాత్రం మొత్తం ఆ చెట్టు మొత్తం కూడా పళ్ళు మొత్తం ఖరాబ్ అయ్యడం తప్పది. అయితే ఎక్కడైతే అయినాయో అక్కడ కాకుండా పోలీస్ శాఖ కానీ మిగతా అందరూ కూడా బాధ్యతగా వహిస్తున్నారు. వాళ్ళందరూ నిఘా వ్యవస్థ గట్టిగా చేస్తున్నారు. ఓకే రైట్, చూసారు కదా. దీనికి సంబంధించి ఒక ప్రణాళిక తేవాలి అనేసి అయితే నేను ఓకే టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి సంబంధించి అటు కాలేజెస్ సైడే కానీ అటు స్కూల్ సైడే కానీ దీని సైడ్ కూడా ఒకసారి పోలీస్ యంత్రాంగం కూడా ఒకసారి ఆలోచించాలి ఎంతవరకు కరెక్ట్, ఏమేమి జరుగుతుంది. సో బాబా ఫసీయుద్దీన్ చెప్పింది కూడా కరెక్టే. సిటిజన్స్ పైన కూడా కొంత ఆధారపడి ఉంటుంది, అటు పోలీస్ శాఖ పైనే కాదు సిటిజన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అంతవరకే యూజ్ చేసుకోవాలనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మీరు కూడా ఓయో రూమ్స్కి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించండి. అటు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఒక నిఘా కూడా వేయండి అనేసి అయితే నేను ఓకే టీవీ ద్వారా కోరుకుంటున్నాను.